యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడి ఈ దినము ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనందరినీ సజీవ లెక్కలో ఉంచి రాకపోకపోయడం అంతట్లో తోడుండి మనకు సహాయం దయచేసిన దేవుడికి కోటి కోటి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఈ దినము దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రేయర్ చేయడానికి ముందుకు వచ్చాను. మరి యెషయా గ్రంథంలో యెషయా 49వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయం సమయం నుంచి దేవుణ్ణి ప్రతి క్షణం మనకు తోడుండి సహాయం చేసిన దేవాది దేవుడికి ఆది దేవుడికి వేలాది వందనములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం. మరి ఇంకా రావాల్సిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆ బిడ్డలు కూడా రావడానికి సహాయం దయచండి ప్రభా. కృపా కాపుదల వాళ్ళకి తోడు ఉంచండి నా తండ్రి. గృహాల్లోనైనా ఏ కార్యాలు చేసుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా మరి ఎదురు చూస్తున్నారో వింటున్నారో ప్రభా మరి వాళ్ళందరికీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ఆయన వాగ్దానం నా తండ్రి ప్రభా. ప్రియ సహోదరులారా, మరి ఈ దినము మనతో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు వర్తమానంగా. ఈ వార్త మనం చెప్పాను కదా, యెషయా 49వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టెల మీద వారికి మేపు కలుగును అని చెప్తున్నాడు. మార్గములు అంటే మనం ఏదన్నా అన్నీ ఉండి ఏమీ లేని సమయంలో మనం ఎక్కడికైనా వెళ్తాం కదా, ఏదన్నా మనం అనుకున్నది అవ్వలేదు కదా, అసలు ఇంక ఇది అవ్వదు కదా అనుకున్నప్పుడు ఆ మార్గంలో మేయుదురు అని చెప్తున్నాడు. మేయుదురు అంటే మీరు అనుకున్న పనిని నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. మీరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ, ఏమీ లేని సమస్యలో ఉన్నప్పటికీ మీరు మీకు మార్గాన్ని తెరవబడేవాడిని నేను మేయుదురు అని చెప్తున్నాడు. ఏమీ లేదు అనుకున్న సమయంలో మీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. అంతా అయిపోయింది, ఇంక మన పరిస్థితి ఏముంది? మన పరిస్థితి ఇంకేమీ లేదు కదా, మనకేమీ లేదు కదా, కనీసం ఒక రూపాయి కూడా మిగలలేదు కదా, మనం ఇంత సంపాదించుకున్నా కూడా రూపాయి కూడా మిగలలేదు. మన పరిస్థితులు ఇట్లాగున్నాయి, మన పిల్లల పరిస్థితులు అట్లాగున్నాయి, మన కుటుంబాల పరిస్థితులు ఇట్లాగున్నాయి, మనం చేసే పనులు అట్లాగున్నాయి అని ఎంతోమంది ఎన్నో రకరకాలుగా ఎంతోమంది బిడ్డలు బాధపడతా ఉన్నారు. అలాంటి బిడ్డలందరి కోసం ఎన్ని విధాలుగా బాధపడుతున్నారు, అన్ని విధాలుగా ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబాల విషయాల్లో కానీ, చదువుల్లో కానీ, జాబుల్లో కానీ, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు అనుకున్న చోటే మీకు మేపును కలుగునని అంటున్నాడు. ఏమీ లేదు అనుకున్న చోటే మీకు మహా సంతోషంగా దేవుడు ఇస్తానంటున్నాడు. మీరు దేనికోసం అయితే అడుగుతున్నారో వాటిని మార్గం మధ్యలోనే మీరు వెళ్తూ ఉండగానే దారిలోనే మీకు జవాబు వస్తుందని చెప్తున్నాడు. ఏ చెట్లు లేని మెట్టెల మీద వారికి మేపు కలుగునంటే కొండల్లోనూ రాళ్ళల్లో కూడా దేవుడు ఉన్నాడనే అర్థం. మనకు పరలోక మన్నాని దేవుడు ఇస్తున్నాడంట. పరలోక మన్నాని దేవుడు ఇయ్యింది మనం తినలేము, దేవుడు చిత్తం లేనిది ఏది మనం చేయలేము, చీము కూడా మనల్ని ముట్టదంట. అంత గొప్ప దేవుడు ఈరోజు ఇచ్చే ఈ వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అంటే ఎక్కడ ఏమి లేని సమయంలో కూడా నా దేవుడు ఇస్తానంటాడు. మేపు కలుగుతుందని చెప్తున్నాడు. పశువులకు మేత లేదని మనం ఎలా అనుకుంటామో అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అయ్యో ఈ పశువులు ఎట్లాగా, ఈ జీవాలు ఎట్లాగా అని చెప్పనని బాధపడతాం కదా. వాటికి మేత ఏమి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలో, పక్క ఊర్లకి వెళ్ళాలో, మేపుకి ఎట్లాగా చేయాలని చెప్పని మనం అనుకుంటామే. మన జీవితాల్లో పరిస్థితులు అయ్యో చేయి జారిపోయిందే, మనం ఎలా చేయాలా, ఇకేమీ లేదు అనుకున్న పరిస్థితిలో దేవుడు సహాయం చేస్తాడంట. మెట్ల మీద, చెట్లు లేని మెట్ల మీద మేపు కలుగునంటే ఎంత గొప్ప అండి. గచ్చు మీద చెట్టు అసలు ఏమన్నా ఉంటుందా? ఏముండదు కదా. అట్లాంటి పరిస్థితిలో కూడా నేను మేపునిస్తాను మీకు అని చెప్తున్నాడు. ఏదైతే మనం అడుగుతున్నామో వాటన్నిటిలో దేవుడు సమృద్ధిగా ఇస్తాడంట. మార్గాలలో వారు మేయుదురు అంటే మార్గాల్లో మనం ఏ పని మీద వెళ్తాము, జాబుల కోసం వెళ్తాం కదా, జాబుల కోసం వెళ్తూ ఉండగానే మార్గంలోనే మనకి సమాధానం వస్తుందని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏమీ లేదులే, అక్కడ మనకేమి ఇస్తారు, మనం అంతటి వారం కాదు కదా, మనము వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇస్తారు, మనలాంటి పేద వాళ్ళకి ఏమి ఇస్తారు అని అనుకుంటాం కదా. అలాంటి వారికే ఈ సమాధానం వస్తుంది. ఉన్నవారు కూడా కొన్నిట్లో బలహీనంగా ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మనం ఇంత ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాము, ఇంత ఆస్తి ఉండి కూడా మనకి రూపాయి అనేది చేతిలో సమయానికి రావటం లేదు, ఎట్లాగా ఏమిటని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా సమాధానం ఇది.
ఇస్తాడంట. దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇస్తానంటున్నాడు. మరి దేవుడు ఎంత మంచి దేవుడోనండి. మరి మెట్ల మీద, చెట్లు లేని మెట్ల మీద పరలోక మన్నాను ఇచ్చే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మేపు అంటే ఎంత మంచి మేపు, మనకి జీవితాంతకాలం మనకు తోడుండే మేపు. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చాయా, కుటుంబాలు విడిపోయిన దాంట్లో కూడా సమాధానం ఇస్తాను అంటున్నాడు. అయ్యో నా భార్య రాదని కొంతమంది, అయ్యో నా భర్త రాడని కొంతమంది బాధపడతా ఉన్నారు. అలాంటి కుటుంబాల్లో కూడా, అలాంటి అసమాధానంలో కూడా సమాధానం ఇస్తానని చెప్పనని దేవుడు మాట్లాడతానమాట. మార్గాల వారు మేయుదురు అంటే మార్గంలో ఉండగానే నడవటం మొదలు పెట్టగానే దేవుడు అక్కడ ఒక ద్వారం తెరవబడతాడంట, నూతన ద్వారం తెరవబడతాడంట. మనం వెళ్ళే ప్రతి క్షణం, ఏసయ్యా నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు సహాయం చేయవా ఏసయ్యా అని చెప్పనని ముందు ఆయన అడిగి మనం వెళ్ళే ప్రతి ఒక్క మార్గంలో మనకి మేపు దొరుకుతుందంట. మనం ఏ పని మీద వెళ్తామో ఆ పనిలో దేవుడు మనల్ని వాడబడేటప్పుడు అయ్యో నా బిడ్డ చూడు నన్ను ఎలా పిలుస్తుందో అని చెప్పనని దేవుడు ఆ బిడ్డకి ఆ జవాబు ఖచ్చితంగా ఇస్తాడంట. ఏసయ్యా నేను ఈ పని మీద వెళ్తున్నాను, నేను చదువులో వెళ్తున్నాను, నాకు చదువు సరిగ్గా జ్ఞానం లేదు, చదివినా కానీ గుర్తుండటం లేదు, నాకు జ్ఞాపక శక్తిని దయచేయవా ఏసయ్యా అని అనుకొని ఏసయ్యా అని చెప్పని అడిగి వెళ్ళే ప్రతి దాంట్లో జవాబు వస్తుందంట. ఎట్లాగంటే ఎంత జ్ఞానమో ప్రభా మాకైతే జ్ఞానం లేదయ్యా, నువ్వు ఇచ్చే జ్ఞానంతో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నాను, చదువుకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, జాబ్కి వెళ్తున్నాను, ఎన్నో రకాలుగా మీరు ఏ సమస్య మీద వెళ్తారో ఆ సమస్య ప్రభా నాకైతే అంత జ్ఞానం లేదయ్యా, నువ్వు ఇచ్చే జ్ఞానంతో నేను ముందుకెళ్ళాలి, నువ్వు చూపించే కృపతోటి మేము ముందుకెళ్ళాలి ప్రభా, మాకు సహాయం చేయవా అని చెప్పనని అడగాలంట. అడిగినప్పుడు మీరు వెళ్తూ ఉండగానే, మార్గంలో ఉండగానే మీకు మేపు దొరికిద్దంట. దేవుడు ఏసయ్య వాళ్ళని ప్రేరేపించి ఎట్లా మీకు అవకాశం చేస్తాడంటే ఆశ్చర్యపోతారండి. అద్భుతంగా ఆశ్చర్యకార్యం జరిగిస్తాడంట దేవుడు. సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళకి దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఏమనంటే యేసు నామంలో అడగండి, యేసు నామంలో హృదయపూర్వకంగా ఆహ్వానించుకోండి, పొందుకున్నామని నమ్మిన ఎడల నీ సహాయం చేస్తానని చెప్తున్నాడు. రోజు మాట్లాడేదే కదా దేవుడు, అదే మాట్లాడుతున్నాడు. ప్రతి దినం ఆయన నామంలో మనం అడిగి పొందుకున్న ప్రతి ఒక్కదాన్ని మనం ఏ విషయంలో అయితే వెళ్తామో, చేతి పని కోసం వెళ్తామో, లేకపోతే అది ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా శుభకార్యం మీద వెళ్ళాలి, ప్రభా ఇట్లా వెళ్తున్నామయ్యా ఏసయ్యా యేసు నామంలో అడిగి పొందుకుని మా తండ్రి ఆమెనని చెప్పని అడిగి ప్రతి ఒక్క దాంట్లో నేను జవాబిస్తాను. తండ్రి నామంలో, యేసయ్య నామంలో మనం అడిగే ప్రతి ఒక్కదానికి జవాబిస్తాడు. యేసు నామంలో అడగాలి, యేసు నామంలో అడిగితేనే దానికి జవాబు. మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ చివరిలో యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి అని చెప్పని అడగాల. దేవుని స్తుతించాలా, దేవుని గణపరిచే కొంది దానికి చాలా ఇష్టం అంట. ఏసైకి మనం అంటే చాలా ఇష్టం అంట. గణపరిచినప్పుడు బిడ్డలు చూడు నన్ను ఎలా గణపరుస్తున్నారో, ఎలాగ హెచ్చింపజేస్తున్నారో అని చెప్పనని మిమ్మల్ని వదిలిపెట్టుకోకుండా మీరు ఏ కార్యంలో అయితే వెళ్తారో ఆ కార్యంలో మీకంటే ముందర ఉండి మార్గం అంతా సరళం చేసి మీకు నూతన మార్గం తెరవబడతాడంట. అందుకని ఈ దినము ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే మార్గంలో ఉండగానే వారికి మేయుదురు అని చెప్తున్నారు. మేయుదురు అంటే ఆ జవాబు మార్గంలో ఉండగానే జవాబు వచ్చేసిందని చెబుతున్నాడు. ఏమీ లేకపోయినప్పటికీ మీకు చదువు ఏమన్నా కొదువై ఉందా ప్రభా, నేను దీంట్లో కొద్దివై ఉన్నానయ్యా, నాకు ఈ చదువు రాలేదయ్యా, నేను ఎలాగ చేయాలా, నేను మార్కులు తగ్గుతాయేమో ప్రభా, నేను సెలెక్ట్ అవుతానో లేదో ప్రభా నాకు తెలియటం లేదయ్యా, మరి నీ కృప నాకు తోడుంచయ్యా, సహాయం దయచేయి ప్రభా అని చెప్పాలని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాడంట. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, నీ కృప మాకు తోడుంచు, నేను ఎప్పటికీ ఎట్లా రాసినప్పటికీ నాకు దాంట్లో జవాబు వచ్చేటట్టు సహాయం దయచేయి తండ్రి అని చెప్పని అడిగితే సహాయం ఖచ్చితంగా జవాబు వస్తుందంట. మన దేంట్లో చదువు మనకి జ్ఞానం లేకపోతే సరే ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన చదువు చేపించి మనకి ఎలాగ నేర్పిస్తాడంటే అద్భుతంగా ఆశ్చర్యంగా మనకు రాని చదువు కూడా మనకంటే ముందుగా ఎక్కువగా చదువుకునే వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా హెచ్చిస్తాడంట. మనల్ని తలగానే నియమిస్తాడంట, కానీ తోగ్గా నియమించడంట దేవుడు. ఎందుకంటే మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా మనల్ని హెచ్చిస్తాడంట దేవుడు.
ఎంత మంచి దేవుడోనండి, ఎంత పరిశుద్ధుడోనండి. పరమ తండ్రి మనకు అందరికీ మనం పిలవంగానే పలికే తండ్రి. పిలవకపోయినా కూడా మనల్ని ఒకవైపు ఉండి చూస్తూనే ఉంటాడంట. బిడ్డలు ఎంత కష్టపడుతున్నారే, అయ్యో మనం ఏడుస్తా అని ఏడుస్తాడంటండి, మనం బాధపడితే అని బాధపడతాడంట. బిడ్డలారా మీరు ఏడవకండి, బిడ్డ నేను ఉన్నాను ఏడవ మాకడ మీరని చెప్పనని ఆయన ఆర్త ధ్వని మన హృదయంలో పలుకుతుంటుందంట. కానీ తెలిసిన వారికి, దాని హృదయ ఆలోచన తెలిసిన వారికి ఖచ్చితంగా అది అర్థమైద్దంట. కానీ కొంతమందికి అర్థం కాదు కాబట్టి, వాళ్ళ తలంపులు వాళ్ళకి అర్థం కావు కాబట్టి దేవుని మాటలు మనకి వినపడవు. మనకి దేవుడి మాటలు వినపడాలంటే నిత్యం దేవుడితో ఉండాలి. దేవుడికి నచ్చినట్టు మంచి మార్గంలో మనం నడవాలి. ఆయన ఎట్లా చెప్తున్నాడు అట్లా నడిచిన ప్రతి క్షణం మనతోటి మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన దర్శనాన్ని కూడా మనం దేనికోసం అడుగుతామో అది ఆయన దర్శనం ఒక మనిషి రూపంగా మన కళల దర్శనంలో మనతో మాట్లాడతాడు. దేవుడు స్వరాన్ని వినిపిస్తాడు, ఆయనకు అనిపిస్తాడు. ఏ విధంగా మనం దేనికోసం అయితే ఆయన మనల్ని నియమించుకున్నాడో వాటన్నిటిలో దేవుడు మనతో మాట్లాడి ప్రతి క్షణం మనతో మాట్లాడతాడంట. మనం దేనికోసం అయితే బాగా నలిగిపోయి ఉంటామో, వీరికి నలిగిన హృదయంతో ఉంటాము, ఆ గుండె చెదిరిన వారికి గాయాల మాన్పువాడు ఆయనే కదా. ఆయన చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. వీరికి నలిగిన హృదయాలతో ఉండే ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదిస్తాడు నిండారుగా. ఎంతకంటే ఎంత మహాగా అభివృద్ధి పొందే విధంగా వాళ్ళందరినీ తల పైకెత్తే వారిగా దీవిస్తాడే తప్ప తగ్గేవారిగా దీవించడు. మనకంటే మించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మించి మనల్ని ఇంకా అధికంగా ప్రేమిస్తాడు దేవుడు. ఎట్లాగంటే ఆశ్చర్యంగా అద్భుతంగా జరిగిస్తాడు. మనకి ఏం చేత కాదు, కానీ ప్రభా మాకు ముందర నీవున్నావు కదా, జయాన్ని గెలిపించే తండ్రి నీవున్నావు కదా, మాకైతే అసాధ్యమే ప్రభా ఇది, కానీ నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు కదా, అసాధ్యాన్ని కూడా సాధించేయగలిగే తండ్రి నీవయ్యా, సృష్టికర్తవు నీవయ్యా అని చెప్పనని ఆయన అడగాలంట. నీ కృప మాకు తోడుంచయ్యా, మాకైతే ఏమీ తెలియదు, మేమైతే ఏమీ చేయలేమయ్యా, మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి ప్రభా, మాకు సహాయం దయచేయి, నీ కృప మాకు తోడుంచయ్యా అని చెప్పనని అడిగిన ప్రతి క్షణం ఆయన జవాబు ఇవ్వడానికి మాత్రమే ముందుకు వస్తాడంట. అలాగిచ్చినప్పుడు మనకి తెలియకోకుండానే మనకి ఏదైనా కావాలనుకో అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు ఎంత కృపను చూపిస్తాడంటే మన విశ్వాసం అట్లా ఉండాలి. ఎంత వర్షం వచ్చినప్పటికీ, ఎంత తుఫాన్లు వచ్చినప్పటికీ, ఎంత సునామీలు వచ్చినప్పటికీ దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడని చెప్పనని నమ్మకం మనలో ఉండాలి. మనన్నైతే ఏ చెడు ముట్టదు. మన దేవుడు ప్రతి క్షణం కంచెని వేసి కాపు కాస్తాడు. దేవదత్తులు మనకి తోడుగా పెడతాడు. మనకేం జరగదు, మన పిల్లలకు కానీ మనకు కానీ మన కుటుంబాలకి ఏ నష్టం కలగదు. కలిగిన నష్టాన్ని కూడా దేవుడు మనకి ఇంకా లాభంగా మారుస్తాడు అని చెప్పనని నమ్మకం, విశ్వాసంతో మనం ఎప్పుడైతే దేవుడి ముందరికి వెళ్తామో, దేవుడి ముందర కూర్చొని మనకి మోకాళ్ళు వంచి ప్రభా మాకు సహాయం చేయవా, ప్రభా మాకు అది దాంట్లో సహాయం చేయవా అని అడిగి ప్రతి క్షణం మనకు సహాయం చేస్తాడంట. దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదంట, విడనాడేవాడు కాదంట. మరి ఇప్పుడు చెప్పే మాట వాగ్దానం అదే కదా. ఈ రాత్రివేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అదే. మార్గం మధ్యలోనే మేయుదురు అని చెప్తున్నాడు. చెట్లు లేని మెట్ల మీద పరలోకం అన్నాన్ని ఇస్తానంటున్నాడు. అక్కడ కూడా మేపుగలుగును, ఏమీ లేని కాడ కూడా నీకు మేపుగలుగును అని చెప్పి అంటున్నాడు. అక్కడ ఏమీ లేదనుకున్నప్పటికీ నీకు మేపే వస్తుందంట. అట్లాంటి కృపను చూపిస్తానని చెప్పనని దేవుడు ఈరోజు వాగ్దానం మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకోండి. ప్రతి దినం చెప్పే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మన హృదయంలో ఇది దేవుడు మనకు చేస్తాడు అని మేము స్వతంత్రించుకుంటున్నాం. ప్రభా ఈ వాగ్దానం మా పట్ల జరిగించు దేవా అని చెప్పనని అడగండి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కొద్దిగా లేట్ అయినా కానీ, కొద్దిగా ఆలస్యమైనప్పటికీ నా తండ్రి చేస్తాడు. నమ్మండి, నా తండ్రి నాకు చేస్తాడని చెప్పని విశ్వాసంతో మీరు ఉన్నారంటే ఇవాళ జరగకపోయినా రేపు జరగకపోయినా అది నిదానంగా జరిగినా సరే నీకు ఖచ్చితంగా జవాబు మాత్రం దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎట్లాగంటే మన తలుపు తట్టి అద్భుతంగా ఆశ్చర్యంగా మన తలుపు తట్టి మనం అనుకోకుండా నీ సడన్గా మనకు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మన ఇంటికి నడిపిస్తాడు. ఏ కార్యం కోసమైతే మీరు కుటుంబాలు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలన్నింటిలో దేవుడు సఫలం చేస్తాడు. ప్రతి ఒక్క విషయంలో, ఆరోగ్య విషయంలో కానీ, మేము మంచంలో పనుకొని అయ్యో నడువు నొప్పి నీళ్ళు లేవలేకపోతాను అంటారా, ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలతోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ జవాబునిస్తున్నాడు దేవుడు.
ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్క దాంట్లో నేను జవాబిస్తాను, నన్ను నమ్మండి నేను ఇస్తానని చెప్తున్నాడు. విశ్వాసంతో మనం విశ్వాసమే మనకి స్వస్థపరచనని చెప్పానని దేవుడు చెప్తున్నాడు. యెహోవా అదే చెప్తున్నాడు. యెహోవా, నువ్వు నాకు సహాయం చేసావు, నేను నమ్మాను, పొందుకొని ఉన్నానని చెప్పానని యేసయ్యతో మాట్లాడినప్పుడు అది విశ్వాసంగా, పూర్తి విశ్వాసంతో మనం ఉండాలి. నమ్మకంగా ఉన్నది జరగదు. విశ్వాసం మనం అడిగామా, తండ్రి నాకు ఇది జవాబు నువ్వు ఇస్తున్నావా, ఇచ్చేసావా అని చెప్పానని అన్న మాట మన హృదయంలో నాటుకోవాలి. నా తండ్రి చేస్తాడు, రేపైనా చేస్తాడు, ఎల్లుండైనా చేస్తాడు, నెల రోజుల తర్వాత అయినా చేస్తాడు, ఈ కార్యం నాలో జరుగుతుందని నా వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడతారు, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడతారు. ఏ విషయాల్లో మీరు ఎదురు చూస్తున్నారో ఆ విషయాలన్నిటికీ దేవుడు సదాకాలం తోడైనాడు కాబట్టి సదాకాలం తోడైనాడు. నిత్యుడవగు తండ్రి, నిరంతరమైన వాడు. మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. మనకు మరణం ఉంది కానీ ఆయనకు మరణం లేదు. సజీవంగా లేచిన దేవుడు, సజీవంగా ఉన్న గొప్ప తండ్రి కాబట్టి మన మాటలు ఆలకించే దేవుడు, మనం పిలవకపోయినా పలికే గొప్ప తండ్రి ఆయన. ఆ దేవుని ఎప్పుడు మనం స్మరిస్తూ ఉంటే మనకి ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం మన కుటుంబాల్లో జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎంతకంటే మనం పిలవకుండానే దేవుడు మనకి తోడుగా మన పక్కనే ఉన్నాడు. కానీ మన పక్కన దేవుడు ఉన్నట్టు మనకు తెలియదు. కానీ దాన్ని గ్రహించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రహించుకునే వాళ్ళకి పక్కనే ఉన్నాడని తెలుస్తాడు. అది ఏదో ఒక సాదృశ్యంగా దేవుడు చూపిస్తాడు. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలో ఎంతో శక్తి, ఎంతో బలం, ఎంతో ఆరోగ్యం, ఆయుష్, ధనం, ధాన్యం అంతా పొందుకొని ఉన్నారు. దేవుని నామంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయం దేవుడు మాట్లాడుతున్న వాగ్దానాన్ని బట్టి దారి మార్గంలో ఉండగానే మేపగలుగునని చెప్తున్నాడు. మెట్ల మీద, చెట్లు లేని మెట్ల మీద మేపగలుగునని చెప్తున్నాడు. అంటే ఏమీ లేనప్పటికీ అక్కడ నేను ఇస్తానని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి మనమందరం దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదింపబడాలని దేవుని దగ్గర పాదాల చెంతకెళ్ళి, సహోదరులారా, దేవుని పాదాల చెంత దగ్గరికి వెళ్ళి మనం అందరం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరి కోసం ఉదయకాలం సమయం ఈ సమయం వరకు మనకు చేసిన మేలును బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి ఈ రాత్రి వేళ సమయం నుంచి కూడా మళ్ళీ రాత్రి సమయం వరకు దేవుడు తోడై నడిపించేలాగా మనం అందరం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, మహా సంతోషంగా ఉండాలి. సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యం పలకాలి. దేవుని సన్నిధిలో ఎక్కడ ఏ బిడ్డలు వింటున్నారో వాళ్ళు ఉన్న చోట సాక్ష్యాలుగా పలకాలి. అటు కృపను దయచేలాగిన దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబాలకి సదాకాలం తోడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోతార్హుడా, నీకు వందనములయ్యా. రాజాది రాజా, రాజుల కన్న రాజా, నీకే బంగారు పాదములకు నైనా, నీ బంగారు పాదములకు వేలాది వందనములు, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యే ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ప్రభా లైవ్కి వస్తున్నారు నా తండ్రి, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా మరి ప్రార్థనలు పాల్గొంటున్నారో ఆ బిడ్డలు దేనికోసమైతే, ఏ సమస్య కోసమైతే నా తండ్రి ప్రభా బాధపడుతున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలం సమయం ఈ సమయం వరకు నాయన కాచి కాపాడిన గొప్ప తండ్రి నీవయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా వాళ్ళ బిడ్డలందరి చుట్టూనైనా అందరి చుట్టూ కంచెను వేసి కాపు కాసినందుకు నీకు విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మరి గృహాలకి ఇంకా ఎంతమంది రావాలి నా తండ్రి ప్రభా, ఆ బిడ్డలు కూడా రావడానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళకు కూడా నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి అయ్యా. మరి నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచుని వెండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడండి అయ్యా ప్రభా. నా తండ్రి ఏ బిడ్డకి నాయన ఎలాంటి నా తండ్రి ప్రభా ఎలాంటి చెడు ప్రేరేపణలు రాని నా తండ్రి ప్రభా ప్రశాంతమైన నిద్రకాలుగా చేయండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా రాత్రి వేళ సమయం ఎంతమంది బిడ్డలనైనా పడుతున్నారో, రాత్రులు నిద్ర లేకనైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలందరికీ ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. నా తండ్రి నీ హస్తంతో వాళ్ళ పడకలు మొట్టండి అయ్యా. బిడ్డలను కూడా అన్నానా నన్ను ఎత్తిమైన చారికాల వరకునైనా నా తండ్రి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. యెహోవా ఇచ్చిన బహుమానంగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా సాక్ష్యాలుగా పలకాలి ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీనైనా సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవాలి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి అయ్యా.
శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఏది కొదువై ఉందో ప్రభా కుటుంబాల్లో కొదువులన్నీ తీర్చినైనా నా తండ్రి ప్రభా కుటుంబంలో ఏమన్నా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయేమో నా తండ్రి ఆర్థిక పరిస్థితులు కూడా తొలగించండి అయ్యా. అప్పుల బాధలు తొలగించండి అయ్యా. నా తండ్రి ప్రభా మంచంలోనైనా పక్షపాతంతో ఎంతమంది బిడ్డలైనా మంచాల మీద ఉన్నారో నా తండ్రి ప్రభా బిడ్డలందరినీ దర్శించి లేపండి అయ్యా, నడిపించుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా పసి బిడ్డలకు నా తండ్రి ప్రభా శక్తిని బలంలో దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలోనైనా చదువులు జాబులు జీవితాల్లోనైనా నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యవనస్తు బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కళ్ళనైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా ప్రభా. ఆ బిడ్డలకు చదువుల్లోనైనా ఏ జ్ఞానం అయితే కొదువైందో ప్రభా జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని వాళ్ళకి దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరుచుకోండి అయ్యా. స్తుతయ్య స్తోత్రం నైనా కుటుంబాలంతానైనా ఏక మనసు కలిగినైనా జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఏది కొదువులతో ఉన్నారనైనా ఆ కొదువులన్నీ తీర్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క సమస్యలోని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎంతమంది బిడ్డలైనా సైతాన్ శోధన బంధకాలతోటి నేను బాధపడుతున్నారు నా తండ్రి ప్రభా. ఎన్ని రకాల బంధకాలు ఎన్ని రకాల దోషంతోటి ఉన్నారు ప్రభా. ఆ దోషములన్నీ వేసిన నామంలో ఇప్పుడే తొలగిపోవును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత కలుగును గాక అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ దీవెనలు పొందుకొని గాక నా తండ్రి ప్రభా. నీ దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించను గాక నా తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయం అంతానైనా కాచి కాపాడండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్న ప్రతి ఒక్క గృహం చుట్టూని అగ్ని కాంచిని వేయండి అయ్యా. దేవతలను తోడుగా పెట్టండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రశాంతమైన నిద్రగా నాయన కలగజేయండి ప్రభా. ఏ బిడ్డలు ఏ బాధల్లో ఉన్నప్పటికీ నాయన తోడుండి నడిపించండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి పుట్టినరోజు జరిపించుకుంటున్నారో ఈ రోజు సాయంత్రం వేళ సమయంలో నైనా బిడ్డలందరికీ నైనా నూతన దినోత్సవంగా నా తండ్రి ప్రభా నూతన మాసంలో ఒక అడుగు పెడుతుండగా నా తండ్రి సంతోషంగా బిడ్డ ఎప్పటికీ నైనా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఆ బిడ్డ చుట్టూ కాంచిని వేయండి అయ్యా. ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరిపించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి నా తండ్రి పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా బిడ్డల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నా తండ్రి యెహోవా ఇచ్చిన బహుమానంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా బిడ్డలను ఎత్తుకొని రావాలయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఒట్టి ప్రార్థనగా కాకుండా నా తండ్రి ప్రభ ఇనే వదిలేసేవారుగా కాకుండా నేను ఆ బిడ్డలు నా తండ్రి ప్రభ దీవించబడాలి, ఆశీర్వదించబడాలయ్యా. నా తండ్రి ఎంతో ఎంతో మహానందంతో నాయన మహా సంతోషంగా నీ సన్నిధిలో సాక్షులుగా రావాలి ప్రభ. అటు కృపను దయచేయమని వాళ్ళ పైన నీ ఆత్మ కృపావరాలతో అభిషేకించి నా తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించమని నా ఎట్టి కార్యమైనా సరేనైనా నా తండ్రి ప్రభ అందరికి అసాధ్యమే కానీ నీకు అసాధ్యం అంటూ ఏది లేదయ్యా. నీకు సాధ్యం కానిదంటూ ఏది లేదయ్యా. నా తండ్రి ఆ కుటుంబాల మీద అభిషేకించండి అయ్యి, నీ ఆత్మ కృపావరాలని అభిషేకించండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి తినే ఆహారం అయితే తాగే నీరైతే నైనా ప్రతి ఒక్క బిడ్డకునైనా అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. అక్కడ ఏ బిడ్డను అందటం లేదనైనా ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి. ఎంతమంది అనాథలైనా రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా నైనా ఎవరో ఒకరు ప్రేరేపించినైనా ఇచ్చే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు అలా సహాయం చేస్తున్నారు వాళ్ళు కూడా దీవించండి, ఆశీర్వదించండి. హాస్టల్లోనైనా నా తండ్రి హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలనైనా నా తండ్రి కాలేజీల్లో కానీ స్కూల్లో కన్నా ఎంతమంది బిడ్డలనైనా హాస్టల్లో చదువుతున్నారు ఆ బిడ్డలందరికీ నా తండ్రి ప్రభు మంచి హృదయం కలుగజేసినైనా నా తండ్రి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలన్నింటిలో సహాయం తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఇళ్లలో ఉండినైనా చేతి పనులు చేసుకుంటూ చిన్న చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ప్రతి ఒక్క స్త్రీలనైనా పురుషులనైనా జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ పనిలో ఉందో ఏ వృత్తులు చేసుకుంటున్నారనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి స్వస్థత ఎంతమంది బిడ్డలు స్వస్థత లేక అలాగే బాధపడుతున్నాయన చేసుకుంటున్నారు వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నామను మహిమపరచుకోండి, నామను ఘనపరచుకోండి అయ్యా. చేతి పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రభా గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా గృహాలను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి దేశాన్ని కాపాడుతున్నాయన రక్షక భటులుగా తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన బిడ్డ చుట్టూ కంచెను వేయండి నాయన. వాళ్ళ కుటుంబాల భార్య బిడ్డలకు కూడా నాయన కంచెను వేయండి. వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్క బిడ్డకి నీ అగ్ని కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నేను ఆ బిడ్డలు గృహాలకు చేరేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా దైవజనులు నా తండ్రి ప్రభా వెళ్తూ నాయన సేవ చేసిన ప్రతి ఒక్క దాంట్లోనైనా సహాయం తోడుంచండి అయ్యా. ఏ బిడ్డకి ఏ ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు ఎదురేతలు రానికుండా కాపాడండి అయ్యా. మరి నా తండ్రి రేపు ఉదయకాలం సమనించి నా తండ్రి ప్రభా నా తండ్రి ఉదయకాలం నిద్రలేసినాను ఏ జామకడ నేను ఆ బిడ్డలు గుమ్మం బయట అడుగు పెడతారు నాయన. నా తండ్రి గుమ్మం బయట అడుగు పెట్టే ముందుగా నాయన నీవుగా ఉండి నాయన ప్రతి ఒక్క బిడ్డ అడుగు ముందుకు పెట్టక ముందే నాయన నీ అడుగులు నా ముందరం పెట్టి నా తండ్రి ప్రభా బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ నా తండ్రి ప్రభా వాళ్ళ మార్గాలన్నీ సరళం చేసి ప్రభా నూతన మార్గాలు తెరిచి నా తండ్రి
మళ్ళీ రాత్రి వేళ సమయం గృహాలకి చేరేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నా తండ్రి ప్రభా, ఏ బిడ్డ ఎక్కడికి వెళ్తారో నాయన వెళ్ళిన ప్రతి క్షణం నాయన ఇంట్లో కానీ బయట కానీ నా తండ్రి ప్రభా శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రతి ఒక్క బిడ్డగా దయచేయండి అయ్యా. ఏ పనుల మీద వెళ్తున్నారో ఆ పనులన్నింటిలో నాయన సఫలమయ్యేదాన్ని జయవీరుడిగా నీ ముందరుండి నా తండ్రి ప్రభా వాళ్ళ ముందరకు నీవుగా నిలబడినాయన విజయాన్ని పొందుకొని గృహాలకు వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారా ప్రభా, ఆ బిడ్డలందరినీ దీవించినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించి ఆశీర్వదించిన ఆ తండ్రి గృహాలకు సంతోషంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఉదయం కాలం సంబంధించిన ఆయన చిన్నపిల్లలు ఎంతమందినైనా వాహనాల్లో వెళ్తున్నారు నాయన, వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరినీ నాయన నీ కృప తోడించి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నీవు లేని జీవితంలో నాయన ఎవరూ జీవించలేరయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి, అటు కృపను దయచేయండి నా తండ్రి ప్రభా. ట్యూషన్కి వెళ్ళిన బిడ్డలు నాయన సంతోషం ఇంటికి వచ్చేంతవరకు నా బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడండి ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నాయన జీవితాల్లోనైనా చదువుల్లోనైనా నా తండ్రి వాళ్ళ జాబ్లో సహాయం దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎగ్జామ్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళకి ఏదైతే కొదువైందో జ్ఞాపశక్తి దయచేసి నా తండ్రి వాళ్ళ చదువుల్లో మంచిగా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో సహాయం దయచేయండి. ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ నేను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఎంతెంతో నా తండ్రి ప్రభా దూరదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నా తండ్రి ప్రభా జాబులు చేసుకోవడానికి వెళ్ళున్నారు ప్రభా. బిడ్డలను కూడా నా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి, ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి అనేక విషప జరాలుగానైనా తీసుకొస్తున్న అపవాది శ్రోధలన్నీ తొలగించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి అపవాది ఎక్కడనైనా ఏ బిడ్డను ముట్టకుండా కాచి కాపాడమని నా తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. ఉదయం కాలం సమయంలో నా తండ్రి ప్రభా మళ్ళీ నా తండ్రి నిద్రలేసిన మొదలుకొని రేపు సాయంత్రం వరకు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపా కాపుదల తోడించినైనా తినే ఆహారం తాగే నీరునైనా బలమును శక్తినిచ్చావు మార్చండి. ఏ విష పదార్థాలు ఏ బిడ్డ కడుపులోకి పోకుండా సహాయం దయచండి అయ్యా. నా తండ్రి ముక్కలు గుండా పీల్చే శ్వాస ఎలాంటి విషపు శ్వాస ఆ బిడ్డల్లోకి వెళ్ళకుండా నాయన ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా ఎవరికి రానివ్వకుండా కాపాడండి అయ్యా. ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచండి అయ్యా. నా తండ్రి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి. గృహాలకు వచ్చినా కూడా నాయన గృహాల్లో బిడ్డలందరికీ నాయన నీ కృప కాపుదల తోడుంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా ఉండాలి, మహా సంతోషంగా నీ నామను మహిమపరుస్తూ సాక్షులుగా నా తండ్రి ఈ స్వరం వినే ప్రతి ఒక్క బిడ్డనైనా ఆశీర్వదించబడాలయ్యా. ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నాయన విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి సముద్రాలపైన నా తండ్రి ప్రభా ప్రతి దినం నా తండ్రి ప్రభా జాలర్లు నా తండ్రి నడుస్తున్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు వాళ్ళందరినీ నా తండ్రి కంచెను వేసి కాపుగాయండి అయ్యా. నా తండ్రి ఆకాశంలో కూడా నా తండ్రి ప్రభా ఎంతమంది వాహనాలలో నడుస్తున్నారో ప్రభా వాళ్ళందరికీ నాయన ఏ చెడు అనుకుండా నాయన వాళ్ళందరి చుట్టూ కూడా కంచెని వేసి నాయన వెళ్ళవలసిన సహాయానికి నా తండ్రి ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఆత్మీయ సంఘం అంతా నా తండ్రి ప్రభా కట్టబడాలయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ఆత్మీయురాలైనా సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబంలోనైనా అసమాధానం తీసివేసినైనా నీలో ఇంకా బలపడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎక్కడైతే నీ స్వార్థ అందటం లేదో అక్కడ అందటానికి సహాయం దయచేయండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్లనైనా సేవకులందరికీ తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నాయన సైతాన్ని తీసుకొస్తున్న ఏ వ్యతిరేకతలు రానికుండా నైనా నా తండ్రి ఆ బిడ్డలు అంతట్లోనైనా ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచేయండి. పరిచర్య అంతట్లో కూడా నాయన తోడుండి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రభా వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు కూడా సహాయం దయచేమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఏ గృహాల్లో అయితే నాయన శుభకార్యాలకు మొదలుపెట్టున్నారు ఆ శుభకార్యాలన్నీ పూర్తి అయిపోయేంతవరకు నాయన బిడ్డలకు తోడుండి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా మళ్ళీ నీ పాదాలు చెంతకొచ్చి అడుగుతున్నానయ్యా. ఆ బిడ్డలకు గర్భాలు తెరవబడినైనా బిడ్డలను ఎత్తుకొనైనా యెహోవా ఇచ్చిన బహుమానంగా నీ సన్నిధిలో రావాలి, సాక్షులుగా రావాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. అనాథలు ఎంతమంది ఉన్నారన్నాయన అనాథలందరికీ సహాయం అందేలాగా సహాయం దయచేయండి అయ్యా. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి భర్త లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యి. ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి బాధపడుతున్నారు ఆ కుటుంబాల్లో యజమాన కర్తవ్యంగా నిలబడి వాళ్ళకి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి సర్వం ఎరిగిన తండ్రి నీవు అయ్యా. కృపా కాపుదల ప్రతి క్షణం వాళ్ళకి తోడించి ఏ బిడ్డ అవసరతలతో ఉందనైనా సహాయం దయచని వ్యవసాయదారులను కూడా నైనా ఆ బిడ్డలకు నైనా ప్రతి క్షణం నీ కృప తోడించండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళ వేసుకున్న ప్రతి ఒక్క పంటల చుట్టూ నైనా నీ కంచెని వేయండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎన్ని బిజినెస్లు చేసుకుంటున్నారో ప్రభా ప్రతి ఒక్క జాబులు చేసే ప్రతి ఒక్కళ్ళని అయినా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు. ఏ వాహనాలు పాలు చేసుకుంటున్న వాళ్ళ వాహనాల్లోనైనా నీ కృప తోడించండి అయ్యా.
ప్రతి ఒక్కరికి నాయన నీ కృపా కాపుదల తోడుంచి నా తండ్రి ప్రభ ప్రతి క్షణం నా తండ్రి ప్రభ మీరు వచ్చి రాకలో ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.